హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మేము ఫ్రైడే ఆంటీ వాళ్ళ పొలంలోకి అయితే వనభోజనానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వాళ్ళందరూ పెట్టుకుంటారంటే ఎవ్రీ ఇయర్. నేను ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వెళ్తున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ వల్ల, డెలివరీ వల్ల ఇంకా అయితే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెడతారు. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను, చేయండి నాతో పాటు. అదేంటి మరి తమ్నేల్ చూస్తే మా ఇంటి వనభోజనాలు అన్నారు. ఇంకా ఆంటీ వాళ్ళు పెట్టుకుంటే మావి కూడా లెక్క అని చెప్పేసి నేను మా ఇంటి వనభోజనాలు అని చెప్పేసి తమ్నేల్ పెట్టేశాను. ఇంకా మా వారు నేను అయితే వచ్చేసాము పిల్లలిద్దరిని తీసుకుని. యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక కార్తీక్ని స్కూల్కి పంపించేద్దాం అనుకున్నాను. బట్ ఆంటీ వాళ్ళ దత్తపుత్రుడు కాబట్టి కార్తీక్ ఇంకా ఆ రోజు పంపించలేదు. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర అయితే ఫొటోస్ అవి పెట్టేసి ఆంటీ వాళ్ళు దీపారాధన అయితే చేసేసుకున్నారు తెల్లవారుజామున. ఇంకా మేము కూడా దక్షిణం వేసేసి పూజ చేసేసుకుని ఇంకా వచ్చేసాము. వచ్చి దారిలో పనస చెట్టు ఉంది, అక్కడ చిన్న చిన్న పిందెల కింద అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నారు, అన్నీ పెట్టేస్తున్నారు. పరవన్నం, బూరులు, జిలేబీ, పులిహోర అండ్ అలానే వంకాయ మిల్మేకర్ బీన్స్ కర్రీ, ఇంకా వైట్ రైస్ అండ్ అలానే పప్పు మామిడికాయ అండ్ సాంబార్, పెరుగు, అప్పడాలు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఒక టేబుల్ మీద అయితే ఇంకా అలా సర్దినప్పుడు ఇంకా వడ్డించే వాళ్ళం కూడా మేమే ఉన్నాము. అండ్ 10 మందికి మనం పెట్టడంలో హ్యాపీనెస్ నిజంగా వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇంకా ఆంటీ అయితే ఇక్కడ హడావిడిగా ఉన్నారు. నిజంగా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి అండ్ అక్కడికి కావాల్సినవన్నీ చూసుకోవాలి కదా. ఇంకా మా అన్నయ్య వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఒక అరిటాకులో వేసేసి ఉసిరి చెట్టు దగ్గర అయితే పెట్టేస్తున్నారు. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ వస్తారు కదా. సో ఒక్కొక్కరికి అయితే మేము చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా అయితే వడ్డిస్తున్నాము. ఇంకా అలా వస్తూ ఉండగా అన్నయ్య వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు వెనకాల. అంటే సపోర్ట్ అంటే మాకు వెనకాల వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించండి ఇలా అలా చెప్పారు. ఇంకా హడావిడి మొత్తం వాళ్ళదే కదా. ఇంకా ఈ లోపు మా పిన్ని కూడా అనుకోకుండా అయితే వచ్చింది. ఇంకా అలా అయితే కానీ చేసాము. ఇంకా ఆటలు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఊహించుకున్నాము, బట్ అవేమీ లేవు. ఇంకా పరవాన్నం వచ్చేసి మా వారు వడ్డిస్తున్నారు. ఇంకా బూర్లు వచ్చేసి అండ్ జిలేబీ వచ్చేసి మా కార్తీక్ అయితే వేస్తున్నాడు. ఇంకా పులిహోర నేనైతే వేస్తున్నాను, కొబ్బరి చట్నీ కూడా అన్నయ్య వేస్తున్నాడు. ఇంకా ఈ లోపు అయితే మళ్ళీ మారాము. ఇంకా తర్వాత కర్రీలోకి అయితే వచ్చేసారు. ఇంకా కర్రీ వడ్డించిన తర్వాత మళ్ళీ నాకు కొబ్బరికాయ పచ్చడి వడ్డించమని చెప్పాడు అన్నయ్య. ఇంకా అది వడ్డిస్తూ ఉన్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇలా వడ్డించాను. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఒకేసారి వేయాలమ్మా అలా వేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నవ్వుకున్నాము. తర్వాత స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ అయితే పెట్టాము. ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు ఆ హ్యాపీనెస్ అంటే కనుక మా కార్తీక్ ఇక్కడ వడ్డిస్తున్నాడు చూడండి, నిజంగా చాలా క్యూట్గా అయితే రండమ్మా రండి వేస్తాను రండమ్మా అని చెప్పేసి నిజంగా చాలా ముద్దుగా అనిపించింది కార్తీక్కి. ఇంకా అక్కడ నేను అనుకున్నాను ఎక్కువ అందరి దిష్టి కన్నా తల్లి దిష్టి తగులుతుంది కదా, ఇంకా కార్తీక్ ఇంటికి వెళ్ళిన వెంటనే దిష్టి తీసేయాలి అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా ఇటు సైడ్ నుంచి ఉన్నారు. అంటే పప్పు, సాంబార్, రైస్ ఇంకా ఇటు సైడ్ అయితే ఉన్నారు. ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చేసి వాటర్ అయితే వేస్తున్నారు. ఇంకా ఆంటీ ఎవరో వచ్చారని చెప్పేసి వాళ్ళకైతే పెట్టించడానికి వచ్చారు. వాళ్ళకి పెట్టించేసిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీని. ఇంకా ఎవరో ఒకరికి అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి పెట్టివ్వడం, వాళ్ళు రాలేరు కదా. ఎనీవేస్ చాలా హ్యాపీగా జరిగిందని నేను అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మా వదిన వాళ్ళు కూడా చాలామంది మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసినట్టు ఉంటుంది కదా. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. మేము వెళ్ళింది 11 o'clock అలా వెళ్ళాము. ఇంకా మార్నింగే వెళ్తే కనుక నేను అన్నీ షూట్ చేద్దునంటే ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇంకా నాకు కూడా మా వారు రావడం అదే రోజు, ఇంకా పిల్లలతో అసలు కుదరలేదు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా. ఇంకా
10:30, 11 అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా వెళ్ళిన వెంటనే కొంచెంసేపు అలా కూర్చుని పొలం అంతా చూసాము. అంటే అంకుల్ గారు చేసే పొలం మొత్తం చూసి ఇంకా కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత భోజనాలు అవి వడ్డించాము. ఇంకా ఫైనల్లీ ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు, ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఆ రోజు ఫ్రైడే కదా, ఇంకేం తినడానికి లేక ఇంకా మా మమ్మీ ఉత్తి రైస్ ఒకటే వడ్డించారు. ఆనియన్ లేని కర్రీ ఉంది కానీ టమాటో అయితే వేసేసారు, కొంచెం టమాటో పులుపు కదా, సో ఇంకా అందుకని ఏం తినలేదు. ఇంకా మా వాగ్దేవికి అయితే మా పిన్ని పెట్టించిందంట. పెట్టిస్తే వద్దు నేనే తింటాను నాని అని చెప్పేసి తను తింటుందంట. మా పిన్నికి అయితే వేసేస్తుంది బోరి. ఇంకా పిన్ని పాప కలిసి తిన్నారు. తర్వాత వచ్చేసి మేము కూడా ఇంకా తినేద్దాం, లేట్ అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ అప్పటికే 1:15 అలా అయిపోయింది. ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఒకేసారి అయితే 1 o'clockకి ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ పైనే వచ్చారు ఒకేసారి ఇలా రావడం. ఇంకా తర్వాత వచ్చేసి వస్తూ ఉన్నారు ఒక 2, 3, 4 అలాగా. ఇంకా అందరం అన్నీ వడ్డించేసరికి నేను కూడా తినేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా ప్లేట్ పట్టుకుని వెళ్ళాను. ఈలోపు ఎవరో కావాలని చెప్పేసి అడిగారు. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఆనియన్ తినారంట, వాళ్ళకి సపరేట్గా పెట్టాము. నిజంగా ఆంటీ చేసిన కొబ్బరికాయ చింతకాయ పచ్చడి వచ్చేసి ఆ ఊర్లో చాలా మందికి ఇష్టమంట. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. ఒక్క ఇయర్ అయితే వాగ్దేవి కడుపులో ఉన్నప్పుడు నేను ఆ రోజు వెళ్ళలేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 10th month అయితే వచ్చేస్తుంది అనగా పెట్టుకున్నారు. ఇంకా పొలంలోకి వెళ్ళడం ఇంకా అంతగా ఇష్టం లేక నేను వెళ్ళలేదు. అంటే ఇంకా అప్పటికే నడవలేని స్థితిలో ఉన్నాను. ఇంకా ఆ రోజు లాస్ట్లో నాకు కొబ్బరికాయ చింతకాయ పచ్చడి తినాలనిపించి ఆంటీకి కాల్ చేస్తే బాక్స్తో పంపించారు. అది తిన్న సెకండ్ డే అనుకుంటా నాకు డెలివరీ అయిపోయింది. నిజంగా ఆ హ్యాపీ మూమెంట్ నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా కార్తీక్ వచ్చేసి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా పిన్ని వాళ్ళు కూడా చేసేస్తున్నారు, ఆంటీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు. ఇంకా అనుకోకుండా వాళ్ళు కూడా వచ్చారు. సో మనం పిలిచింది వేరు, మనం చెప్పినా చెప్పకపోయినా ఇష్టంతో ప్రేమతో రావడం వేరు కదా. మేము కూడా ఎవరైనా పిలవకపోతే పర్వాలేదు, ఒకవేళ మర్చిపోయారేమో అన్నట్టు, అంటే అన్ని సందర్భాలకి కాదు, సో ఇలాంటి వాటికి వెళ్తూ ఉండడంలో తప్పలేదని నా ఫీల్. అండ్ ఫైనల్లీ మా కార్తీక్ అయితే నాకు వడ్డిస్తున్నాడు, ఎంత క్యూట్గా అయితే వడ్డిస్తున్నాడో చూడండి. ఇంకా మా పిన్ని తినేసిన తర్వాత అందరికీ వడ్డించడం స్టార్ట్ చేసింది. ఇంకా మేము కూడా తినేసి ఇంకా కొంతసేపు అయితే అలా తిరిగి చాలా పీస్ఫుల్గా ఉంది పొలం అయితే, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా తెలిసిన అక్క ఆంటీ వాళ్ళతో అయితే కలిసి కూర్చొని తినేసాము. నిజంగా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. మేము బావగారు అని చెప్పేసి పిలుస్తాము. సో వాళ్ళ మమ్మీ డాడీ అయితే వచ్చారు సడన్గా. సో ఆవిడకి ఇక్కడ తినడం కూడా చాలా ఇష్టం అంట, ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు. సో సిటీలో అంతగా ఎవరు
మింగిల్ అవ్వరు కదా. సో ఇక్కడికి వచ్చి తిన్నందుకు వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా లాస్ట్లో మేమైతే ఇంకా చెప్పడానికి ఏముంది, ఒక ఫొటోస్ రీల్స్ ఇలా తీసేసుకున్నాము. ఇంకా మా వారు బైక్ మీద అయితే నేను ఎక్కి వెళ్తుంటే మా చెల్లి వాళ్ళు వీడియోస్ తీసి నాకు సెండ్ చేశారు. నిజంగా ఇంకా హ్యాపీ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియో, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందులో ఎక్కువ నేనైతే ఏం పెట్టలేదు, జస్ట్ ఒక భోజనాల వరకు అయితే షూట్ చేయగలిగాను. ఇంకా అదే జస్ట్ అప్లోడ్ చేసేసాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా వాగమ్మ వచ్చేసి చాక్లెట్ అయితే తింటుంది ఇక్కడ. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ అమ్మమ్మ గారు హోమ్ టూర్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్